ఓర్ నాయన ఇదేట్రా బాబు ఇలా తగులుకుంది నన్ను. ఇప్పుడు దాంతో పోటీ మురగ మాటలు కదా నన్ను. ఓర్ నాయన లోపలికి పిలుస్తుందా. ఇప్పుడు కానీ నేను వెళ్ళి దొరికిపోయానంటే ఇంకా జీవితంలో బయటపడలేను. ఎందుకైనా మంచిది ఇక్కడే ఉంటాను నేను. నీ ఎబ్బ పొట్టున కొడక పంది బాబుని పిలవమన్న కదరా, ఏట్రా ఇంకా రాలేదా? నీ ఎబ్బ కోతిన కొడక నేను పిలిచానురా, వస్తారు కొంచెం ఆగరాదరా, నీకు అస్సలు ఆగదురా ఏదున్నా. అలా కాదే, ప్రతి విషయాన్ని పందిబాబు గమనిస్తే బాగుంటది కదరా. ఇప్పుడు ఈ కొండ కూడా చెరువులో దిగే దాన్ని అగ్ చేసుకోవాలంట, అప్పుడు పందిబాబు చూడాలి. ఊరి మామ కోతే పాపమరా పందిబావ చాలా బాధపడతాడు. అలాగైతే ఏటో పందిబావకి అసలు బాధ మిగిలిపోద్ది కదా చివరికి. ఏట్రో ఈ పొట్టున కొడక పందిబాబు మీద తెగ ప్రేమ చూపించేస్తున్నావా? నువ్వు చేసుకుందావు లేరా పెళ్లి పందిబాబునే? నీ ఎబ్బ కోతిన కొడక నీకంత దురదగా ఉంటే నువ్వే చేసుకుందావులే. ఎక్కువ చేస్తావురా నువ్వు ఎంత చనివిస్తే. ఏహే ఎవరే పొట్టడా, చనువు ఇస్తే నేను కొంచెమే చేస్తాను, చనువు ఇవ్వలేదనుకో ఇంకా ఎక్కువ చేస్తాను నేను. అదంతా సరేగానే నువ్వేట్రా ఏంటి పోయి చెట్ల వెనకాల దాచుకుని మాట్లాడుతున్నావా? ముందుకు రా నువ్వు. ఒరే నేను అబ్బాయిలకే ఉన్నానే, అమ్మాయి గెటప్ లో లేనా? పందిబాబు వస్తే మళ్ళీ దొరికిపోతాను కదటే, అందుకే వెనకాల దాచుకుని మాట్లాడుతున్నాను నీతో. నీ ఎబ్బ కోతిన కొడక నువ్వు అమ్మాయి గట్ట వేసుకుని వచ్చేయచ్చు కదరా, మన ఇద్దరం పక్క పక్కనే ఉండి మాట్లాడుకోవచ్చు. అప్పుడు పందిబాబుతో కూడా ప్రాబ్లం ఉండదు. ఎవరో పుట్టడా, నాకు వేసుకోవాలనుందరా లేడీ గెటప్, కాకపోతే దానికి సంబంధించిన కిట్ అంతా పోయిందిరా, మేకప్ కిట్. ఇదేటిదే ఊరు నీ అబ్బ కోతిన కొడక, మరి మేకప్ కిట్ లేకుండా అమ్మాయిలకు ఎలా తయారవుతారు నువ్వు ఇప్పుడు? ఊరే అదంతా తర్వాత చూసుకుందాంలే, కానీ ముందు పందిబాబు వస్తాను లేదు చూడే. నేను పిలిచి గంట సేపు అయిపోయిందిరా బాబు, ఇంకా రావట్లేదేటా. ఏ చెరువు దగ్గర కూతురు పండుగల మళ్ళీ మోసన్స్ పట్టుకున్నాయేమో. సరే సరేలే, ఈ బండన ఒకటికి ఏంట్రా, ఆడపంది ఎంత పిలిచినా కానీ చెరువులో దిగట్లేదు ఇడా. సొరసయ్య బాబా, నేను నీకు మాట ఇచ్చాను కరెక్టే, కాకపోతే నాకు లోపల చిన్న చిన్న దురదలు వస్తాయి రాత్రి, అందుకే నేను నీటిలో దిగకూడదు ఇప్పుడు. ఏం గీకెత్తవేతాలే నువ్వు, ఇదేట్రా నాయన ఇలా తగులుకుందా, ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు. నువ్వు మాట మాటకి ఇటు చూడడం కూడా చేయకరే, పందిబాబు అనుమానం వచ్చి ఇటు చూసారనుకో, నేను కూడా అమ్మాయిని కదా అబ్బాయిని తెలిసిపోద్ది, గుండె ఆగిపోద్ది, మరేమీ లేదా. అలాగలేరా బాబు, నువ్వు జాగ్రత్తగా దాచుకుని ఉంటారా లోపల. నేను పందిబాబుతో మాట్లాడతానులే, వచ్చేస్తాను. వస్తుంది బొంగో, ఇక్కడికి ఎందుకు రమ్మన్నా, కొంచెం లేట్ అయింది, సారీ నీకు, ఎందుకంటే మా ఫ్రెండ్ కనబడ్డాడు మధ్యలో మాట్లాడినా. వస్తుంది పందిబాబా, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకేమీ అర్థం కావట్లేదా, ఎందుకంటే జోరమేట అసలు మాట వినట్లేదా. తస్సదియ్య బొంగో, ఎంతకి ఏడు జరిగిందో చెప్పాలి నువ్వు ఇప్పుడు నాకు. తస్సదియ్య ఏం జరిగిందో చెప్పు. పందిబాబా జోరమేటకి నేను చెప్పాను, పందిబాబు చాలా ఫీల్ అవుతుందా, అలాగే నువ్వు ఆడపనితో తిరగకుండా మంచిగా ఉండు అమ్మాయిలకంటే అసలు పట్టించుకోవట్లేదా, నన్నే తిట్టింది తిరిగే. ఊడి అమ్మ కన్నింకే కేర్ ఆఫ్ అడ్రస్ లా కొన్నాడు పొట్టిన కొడుకు, ఇంకా ఎరిగించేస్తాను ఆ కొండగాడిని. తస్సదియ్య బొంగో, ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంది మరి? తస్సదియ్య పద ఇల్లు అడుగుదామా, నేను కూడా అడుగుతున్నా ఒకసారి. పందిబాబా నేనున్నప్పుడు నువ్వు అసలు అడక్క, ఎందుకంటే నిన్ను ఏమైనా తిట్టిందంటే నేను చాలా ఫీల్ అవుతున్నా. తస్సదియ్య బొంగో, నన్ను తిట్టేంత ఉంది గవర్నమెంట్, రెండు గోగులు అన్ని చేస్తున్నా నేను. తస్సదియ్య ఎక్కడుందో చూపించు నువ్వు. పందిబాబా నేను జోరమేట నీకు చూపిస్తాను కానీ నువ్వు అసలు కోపం తెచ్చుకోకుండా చూడాలి నువ్వు. తస్సదియ్య బొంగో, గవర్నమెంట్ చేసే పనికి కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండమంటావు నువ్వు? నువ్వు ఒకటే నన్ను ఆపేస్తున్నావు మాట మాటుకున్నావు. తస్సదియ్య పందిబాబా జోరమేట నువ్వు కొట్టను తిట్టను అంటేనే నీకు జోరమేట నేను చూపిస్తాను, లేకపోతే చూపించాను నేను, నా మీద వస్తా. ఓరని అయ్యా, ఈ పొట్టిన కొడుకు నరం గడ్డ దిగిపోయిందేట, కొండగొడిని ఏది అనొత్తంటే పందిపోతా, ఏదో ఉంది ఎందుకో దాస్తుంటే అర్థం కావట్లేదా. తస్సదియ్య బొంగో, సరే సరే నేను జోరమేట ఏమి అనలే, నాకు చూపించి ఎక్కడుందో ఏం చేస్తుందో జోరమేటయ్య. పందిబాబా ఆడపందితో మళ్ళీ చెరువులో స్నానం చేద్దామని ఎందుకో అక్కడికే వచ్చింది, ఆవిడ చూడు ఒకసారి, నువ్వు చూసి మళ్ళీ బాధపడక నువ్వు. తస్సదియ్య ఈ జోరమేట బాగా బరి తెగించేస్తుంది రోజు రోజుకున్నా. తస్సదియ్య ఏటైందో ఏం అర్థం కావట్లేదా. ఈ నీటిలో చల్లగా చల్లగా చెప్తుంది, నువ్వు వచ్చావంటే గట్టిగా అగ్ చేసుకుందామా, లోపలికి వచ్చే అప్పుడు వెచ్చగుంటదే. సొరసయ్య బాబా, నీటిలో కంటే బయట ఉన్నప్పుడే అగ్ చేసుకుంటే వెచ్చగా ఉంటదా, నీటిలో ఇంకా చల్లగానే ఉంటదా, నువ్వు బయటకు వచ్చే నేను అగ్ చేసుకుంటా. తస్సదియ్య బొంగో, ఆడదాన్నే అగ్ చేసుకోవడం బయట. తస్సదియ్య ఇదంతా ఎటో పోతుంది, వైరల్ అయిపోతగలిదే. పందిబాబా ఎందుకు ఇలా తేడాగా అయిపోయిందో ఏం అర్థం కావట్లేదు జోరమేటయ్యా. తస్సదియ్య ఈ విషయాన్ని అర్జెంట్ గా గురువు బాబాకు చెప్పాలా, ఏదో ఒక మంది ఇస్తే కానీ మళ్ళీ గవర్నమెంట్ సెట్ అవ్వదేగా. గొడుగు బాబాను కూడా ఎలాగోగలగా ఈ కొండ కూడా తేడాగా మారిపోయానే నమ్మించేయాలి, లేకపోతే కష్టమే ఇప్పుడు. పందిబాబా గొడుగు బాబు కూడా అదే చెప్తారు చూడు, కావాలంటే హార్మోన్స్ బాజ్ వల్లే గవర్నమెంట్ మారిపోయిందనే. తస్సదియ్య బొంగో, మనం ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళని ఇలా చూడలేక చచ్చిపోతాను నేను, ఏదో ఒకటి చేస్తే కానీ నాకు మనసు ఉండదు.
ఆ కొండగొడ్డనే అడవి మొత్తం తేడా తేడా అని పిలవాలి. అప్పుడు దాకా నాకు మనసు ఎంత ఉండదా. సూరసయ్య బాబా, నువ్వు ఎక్కువసేపు అలాగే నీటిలో ఉంటే నీకు జలుబు చేసేద్దా. నువ్వు తొందరగా బయటకు వచ్చే వెళ్ళిపోదాం మనము. తస్సదియ్య బొంగ నాతో ఉండాలి చనువుగా, గానే ఈ జోరమెట చూసు వేరే పనితో చనువుగా ఉంటుందా. తస్సదియ్య ఏదో చేస్తాను చూడు నేను ఇప్పుడు. పని బాబా నా మీద ఒట్టేసావు నువ్వు ఇప్పుడు ఏమీ చేయకూడదు. జోరమెటైనా నా మీద ఒట్టేకోదే అలాగైతే. ఈ పొట్టుడు పందిబావను ఎందుకు ఆపుతాడో ఏం అర్థం కావట్లేదే. వదిలేస్తే జోరమెట 2 కాళ్ళు పట్టుకుని నేలకేసి కొడేస్తాడు పందిబావ. సొర్రసయ్య ఒక్కసారి లోపలికి వస్తే భలే ఉంటుందే. మన ఇద్దరం అడ్జస్ట్ చేసుకుని ముద్దులు పెట్టుకోవచ్చు లోపల. సొర్రసయ్య తస్సదియ్య విన్నవా బొంగ, అగ్గులో ముద్దులు అంట లోపలికి రమ్మంటుంది. ఈ జోరమెట మాత్రం బయట ఉంది. తస్సదియ్య జోరమెటకి ముసలంటే భయం కదా, అందుకే లోపలికి వెళ్ళట్లేదు. ఈ కొండన కొడుకు ఒక్కసారి లోపలికి దిగి ఆడపిందితో సరసలాడితే సూపర్ ఉంటది. అప్పుడు పంది బావని చూడాలి. పని బాబా ఇది చూపించడానికి నిన్న ఇక్కడికి పిలిచాను నేను. సరే ఇక చూసావు కదేటే, వెళ్ళిపోదాం పదా మనం ఇక్కడి నుంచే. ఈ డబ్బా ఈ పొట్టిన కొడుక్కే ఏ తన్ని వెళ్ళరా పట్టుకొని ఏం చేస్తాను ఏం అర్థం కాకుండా పోతుంది. ఎందుకు వెళ్ళిపోదామంటండి ఇప్పుడు ఈడ. తస్సదియ్య సరే సరే బొంగ వెళ్ళిపోదాంలే, కాకపోతే ఒక్క 10 నిమిషాలు ఆగా చూసి వెళ్ళిపోదామా. ఏం చేస్తారు ఇలా. సొర్రసయ్య నువ్వు లోపలికి రాకపోతే నేను ఈ నోట్లో మునిగిపోయి చచ్చిపోతాను. సొర్రసయ్య లోపలికి రా నువ్వు. ఇది ఎట్రా బాబు ఇలా తగులుకుందా. ఇల్లు ఒకసారి వచ్చేద్దాంలే లోపలికే. ఇందాక నుంచి చావ కొడుతుంది బయటకు రాకుండా. ఒక్కసారి ఇల్లు వచ్చేస్తాను లోపలికే. తస్సదియ్య బొంగ చూసావా, జోరమెట లోపలికి కూడా వెళ్తుందా. తస్సదియ్య నాకు రక్తం మరిగిపోతుందా. పని బాబా ఎక్కడట్టు ఉంటే నీకు అలాగే కోపం కూడా వచ్చేద్దే. పదా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. తస్సదియ్య బొంగ వీళ్ళకి ఎలా గుణపడడం చెప్పాలో నాకు తెలుసు, అందుకే వంకాయ బొమ్మ తెచ్చాను వీళ్ళ మీద గిసిరిద్దామనే. ఇదేంటిదే పని బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు. వంకాయ బాంబు తెచ్చా వాళ్ళ మీద కేసేదానికే. తస్సదియ్య లేకపోతే నన్ను బాధ పెట్టేసి వేరే పనితో తిరుగుతుంటే తస్సదియ్య నాకు కాలదా. ఈ వంకాయ బాంబు ఇద్దరి మీదకి ఇసిరేస్తాను నేను ఇప్పుడు. తస్సదియ్య ఇది కదా మనకు కావాల్సిన కిక్. మిత్రులారా ఈ వీడియోని మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే అన్ని పార్ట్లు చూసేయండి, మీకు భలే ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. తొందరగా వచ్చేస్తామా, వెయిట్ చేస్తూ ఉండండి. iPad.